హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనకి డిఎస్సికి సంబంధించి గ్రామర్ పార్ట్లో మొత్తంకి సంబంధించి నేను 50 to 100 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని అయితే నేను కొన్ని ప్రిపేర్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఒకసారి ఈ కాంటెంట్ అంతా చదివిన తర్వాత ఒకసారి ఈ వీడియోస్ అయితే చూడండి. ఇందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అవుతుంది. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే టాపిక్ ఉందో దానికి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో అనమాట. సో పార్ట్ 2 కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ డౌట్ని పోస్ట్ చేయండి. తప్పకుండా దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి కొన్ని బేసిక్ రూల్స్ అయితే మనం తెలుసుకుందాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ లేదా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్ భాష యొక్క బేసిక్ స్ట్రక్చర్ అనమాట. తెలుగులో అయితే కనుక కర్త, కర్మ, క్రియ. ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, కర్త, క్రియ, కర్మ. ఇందులో మనకు తెలుసు వర్బ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎ సెంటెన్స్. ఇక నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఐ ప్లే క్రికెట్. సో ఇందులో ప్లే అనేది వర్బ్. ఎవరు క్రికెట్ ఆడతారు. సో ఈ ప్లే అనే దాన్ని మనం మెయిన్గా తీసుకొని హూ ప్లేస్ క్రికెట్. ఎవరు అనే ప్రశ్నకి ఇక్కడ వచ్చిన సమాధానం ఏంటి చెప్పండి? ఐ అంటే సబ్జెక్ట్. ఎప్పుడైనా కూడా ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అనేది హూ అనే ప్రశ్నకి వచ్చే సమాధానం సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ప్లే అనే దాన్నే మనం తీసుకొని ఐ ప్లే వాట్. నేను ఏమి ఆడతాను. వాట్ డూ ఐ ప్లే. సో ఏమి ఆడతాను. ఏమి ఆడతాను అని అంటే దానికి వచ్చే సమాధానం క్రికెట్. అది ఇక్కడ దేన్ని తెలియజేస్తుంది? ఆబ్జెక్ట్ని తెలియజేస్తుంది. కాబట్టి వాట్ అనే ప్రశ్నకి సమాధానం ఆబ్జెక్ట్ అవుతుంది. క్లియర్? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్లో మనం వర్బ్ అనే దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఎవరు ఆ పని చేశారు అని అంటే వచ్చే సమాధానం సబ్జెక్ట్ అవుతుంది. వారు ఏం చేశారు, వాట్ డస్ దే డూ. వాళ్ళు ఏం చేశారు అని అంటే దానికి వచ్చే సమాధానం ఆబ్జెక్ట్ అవుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఎప్పుడైనా కూడా సబ్జెక్ట్ అదేవిధంగా ఆబ్జెక్ట్ ఇవి ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అయి ఉంటాయి. నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. సో ఇక్కడే చూడండి, ఐ అనేది ప్రొనౌన్, క్రికెట్ అనేది నౌన్. సబ్జెక్టులు, ఆబ్జెక్టులు అనేవి అవి ఎప్పుడు కూడా ఏంటి చెప్పండి? నౌన్స్ అయినా అయి ఉంటాయి, ప్రొనౌన్స్ అయినా అయి ఉంటాయి. అదైతే మనమైతే క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. అది ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని. ఇంకొన్ని సెంటెన్సెస్ మనం చూస్తే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి హూ, వాట్. ఇంకొన్ని సెంటెన్సెస్ మనం చూసినట్లయితే వాటిల్లో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. నేను ఇక్కడ సెంటెన్స్ రాస్తాను, గమనించండి. ద టీచర్ taught the students a lesson. క్లియర్? సో ఇక్కడ మన వర్బేజ్ చెప్పండి, టాట్. ఎవరు బోధిస్తున్నారు? ద టీచర్. ఓకేనా? కాబట్టి ఇది ఏమవుతుంది? సబ్జెక్ట్. సబ్జెక్ట్స్ అంటే ఏమవుతాయి? నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అవుతాయి. ఏం బోధిస్తున్నారు? ఏ లెసన్. ఏ లెసన్ అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది కూడా ఏమవుతుంది? నౌన్ ఆర్ ప్రొనౌన్. ఆఫ్ కోర్స్ ఇక్కడ టీచరు నౌనే, అదేవిధంగా లెసన్ కూడా నౌనే. అయితే ఇక్కడ మనం ద స్టూడెంట్స్ విషయానికి వచ్చినట్లయితే
ఈ టీచర్ ఎవరికి చెప్తున్నారు అంటే టు హూమ్. సో టు హూమ్ అనే ప్రశ్నకి ఇక్కడ ద స్టూడెంట్స్ అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి టు హూమ్ అనే ప్రశ్నకి కనుక ఆన్సర్ వస్తే అది కూడా ఆబ్జెక్టే. అది ఏ ఆబ్జెక్ట్ అవుతుంది అని అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. క్లియర్? అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. వాట్ అనే ప్రశ్నకి వచ్చే సమాధానం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. హూ అనే ప్రశ్నకి వచ్చే సమాధానం సబ్జెక్ట్ అవుతుంది. ఈ విషయాలైతే మీరు క్లియర్గా గుర్తైతే పెట్టుకోవాలి. ఓకేనా? ఇవి బేసిక్స్ అన్నమాట. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం ఇక్కడ ఈ సబ్జెక్టు అదేవిధంగా ఆబ్జెక్ట్ ప్లేసెస్లో ఒక్క వర్డ్ ఉండకుండా ఫ్రేజెస్ ఉండటం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వర్డ్స్. ద టీచర్ అని చూస్తే ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఇది ఒక ఫ్రేజ్ అంటే టీచర్ ఒకటి, ద ఒకటి. మీరు టీచర్ అనేది ఇందులో మెయిన్. కోర్స్ టీచర్ అనేది అది నౌన్. మరి ది కింద కానీ అండర్లైన్ చేసి అది ఏంది అని అంటే టీచర్ అనే నౌన్కి సంథింగ్ యాడ్ చేసేది. కాబట్టి నౌన్ ఆర్ ప్రొనౌన్కి సంథింగ్ యాడ్ చేస్తే అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? సో ఈ బేసిక్ విషయాలు మీరు తెలుసుకుంటే ఇప్పుడు మనం 1 by 1 ఎక్సర్సైజెస్లోకి వెళ్ళిపోదాం. మీకు చాలా డౌట్స్ అయితే క్లియర్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 1. He bought 1 minute. Three, two, one. Start. He bought a new flat. సో గమనించండి, బాట్ అనేది వర్బ్. ఎవరు కొన్నారు? హీ. ఇదైతే సబ్జెక్ట్ అవుతుంది. ఏం కొన్నారు? ఏ న్యూ ఫ్లాట్. ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. మనం గమనిస్తాం ఆబ్జెక్ట్లో ఏముంది చెప్పండి? ముఖ్యమైన పదం ఫ్లాట్. సో ఫ్లాట్ అనేది ఆబ్జెక్ట్ స్థానంలో ఉంది కాబట్టి ఇది నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి ఫ్లాట్ అనేది ఇది నౌన్. సో ఇప్పుడు ఫ్లాట్కి ముందు న్యూ అనే పదం. సో ఈ న్యూ అనేది ఏం చేస్తుంది? ఫ్లాట్ అనే నౌన్కి సంథింగ్ యాడ్ చేస్తుంది. ఏం ఫ్లాట్ అని అంటే కొత్త ఫ్లాట్. సో కాబట్టి నౌన్కి సంథింగ్ యాడ్ చేస్తుంది కాబట్టి న్యూ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. బాట్ అనేది వర్బ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. హీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. ఇక్కడ గమనించండి, ఎస్టర్డే కింద మనం చూస్తాం కమ్ వర్బ్, సబ్జెక్టు హీ. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? ఆబ్జెక్ట్ లేదు. ఎందుకంటే నీకు వాట్ అనే ప్రశ్నకి సమాధానం రాట్లా. నిజానికి కమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటే దానికి ఆబ్జెక్ట్ ఉండదన్నమాట. సో కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కానే కాదు. ఆబ్జెక్ట్ కాదు అని అంటే అది ఏం కాదు చెప్పండి? నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు. ఒకవేళ ఎస్టర్డే వాస్ ఏ హాలిడే అని ఉందనుకోండి, ఇక్కడ ఇది వర్బ్ ఎస్టర్డే సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి అప్పుడు దీన్ని మనం నౌన్ అనుకోవచ్చు. క్లియర్? కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దాని ప్లేస్మెంట్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్టర్డే అనేది నౌన్ కాదు. ఇది ఏం చేస్తుంది? కమ్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. మోడిఫై ఇన్ ద సెన్స్ యాడింగ్ సంథింగ్. కాబట్టి ఇక్కడ ఎప్పుడు వచ్చాడు? నిన్న వచ్చాడు. వచ్చాడు అంటే వర్బ్. కాబట్టి నిన్న అనేది ఈ కమ్ అనే వర్బ్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఈ ఎస్టర్డే అనేది ఏమవుతుందంటే యాడ్ వర్బ్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ కేమ్ హోమ్. సో చాలామంది పొరపాటున హోమ్ చూసేసి వెంటనే నౌన్ అని పెట్టేస్తారు. సో నౌన్ ఎట్టి పరిస్థితుల్లో కాదండి. ఎందుకు కాదు అని అంటే కేమ్ అనేది ఇందాక మనం చెప్పుకున్నాం ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో దానికి పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ ఉండనప్పుడు, అది ఆబ్జెక్ట్ కానప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో అది నౌన్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి అతను ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు వేర్ అనే ప్రశ్నకి సమాధానంగా వస్తుంది. వేర్ డిడ్ హీ కమ్ అనే ప్రశ్నకి సమాధానం వేర్కి సమాధానం వస్తుంది, వాటికి రాట్లా. కాబట్టి కమ్ అనేది ఇక్కడ హోమ్ అనేది ఏమవుతుందంటే ఇది యాడ్ వర్బ్ అవుతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత నౌ టెల్ మీ హౌ మచ్ డూ ఆల్ దీస్ కాస్ట్. సో హౌ మచ్ డూ ఆల్ దీస్ కాస్ట్, ఈ సెంటెన్స్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ హౌ మచ్ ఏంటి? ఇవన్నీ అంతా కాస్ట్. సో ఇక్కడ కాస్ట్ అనేది వర్బ్. సో కాస్ట్కి V2 V3 కూడా కాస్ట్ కాస్ట్ కాస్ట్.
సో కాబట్టి ఎంత, సో కాస్ట్ అనే వర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి హౌ అనేది ఇక్కడ యాడ్వర్బ్. తర్వాత ఎనర్జీ గోస్ అలాంగ్ విత్ వర్క్. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఎనర్జీ గోస్ అలాంగ్ విత్ వాట్, విత్ వాట్, ఎనర్జీ గోస్ అలాంగ్ విత్ వాట్ అని అంటే వర్క్. సో కాబట్టి వర్క్ అనేది ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ మనం సెంటెన్స్లో క్లియర్గా ఒక ఆబ్జెక్ట్ని చూస్తాం. సో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అలాంగ్ విత్, ఈ గోస్ అలాంగ్ విత్ ఇది మొత్తం కనుక మనం ఫ్రేజ్ అనుకుంటే ఇక్కడ ఈ నౌన్ ముందు ఈ అలాంగ్ ఉంది, అదేవిధంగా విత్ కూడా ఉంది. అఫ్కోర్స్ విత్ కింద విత్కి అండర్లైన్ చేసిన, అలాంగ్ అండర్లైన్ చేసిన, ఇక్కడ మనం ఈ వర్క్ అనేటటువంటి నౌన్ని రిమైనింగ్ సెంటెన్స్తో ఇది కలుపుతుంది కనుక ఇక్కడ అలాంగ్ అనేది ప్రెపోజిషన్ అవుతుంది. సో ప్రెపోజిషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్ని సందర్భాల్లో ఇంకొక సెంటెన్స్ రాస్తా చూడండి, షీ వాక్స్ అలాంగ్ అని రాశాను అనుకోండి, ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం మనం చెప్పండి, ఇది ఇంతటితో ఎండ్ అయిపోయింది అనుకోండి, షీ వాక్స్ అలాంగ్ అని అంతటితో ఎండ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ అలాంగ్ అనేది వాక్స్ని మాడిఫై చేస్తుంది. అప్పుడు అలాంగ్ అనేది మనం యాడ్వర్బ్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ వర్క్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ఉంది కనుక అలాంగ్ అనేది ఏమవుతుందంటే ప్రెపోజిషన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఒక థంబ్ రూల్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రెపోజిషన్ అని పేరు వినే ఉంటారు. ఆ ప్రెపోజిషన్ పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది. ప్రెపోజిషన్ అనేది ఏం చేస్తుంది, ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి నౌన్ని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్తో అది కలుపుతుందన్నమాట. ఆ రిలేషన్ ఏంటి అనేదాన్ని తెలియజేస్తుంది. అంటే ఆ నౌన్కి మిగిలిన దానికి ఉన్నటువంటి రిలేషన్ని తెలియజేస్తుంది. మీకు ఇక్కడ పక్కన కానీ నౌన్ కానీ ఉందనుకోండి, నౌన్ అంటే ఆబ్జెక్ట్ అంటే మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి, ఆబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది మనకి, వాట్ అనే ప్రశ్నకి సమాధానంగా ఆబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, ఇది తేడాగా క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ మీరు చూస్తారు, హీ బాట్ ఎ న్యూ ఫ్లాట్. సో బాట్ అనేది మనకు అర్థమైపోతుంది, బై బాట్ ఇది వర్బ్. ఎవరు కొన్నారు అని అంటే సబ్జెక్ట్ హీ, కాబట్టి సబ్జెక్ట్ అంటే అఫ్కోర్స్ మనకి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఉంటాయి. హీ అనేది ప్రొనౌన్. ఏమి కొన్నాడు, వాట్, ఏమి కొన్నాడు అంటే ఏ న్యూ ఫ్లాట్. సో ఒక కొత్త ఫ్లాట్ కొన్నాడు. క్లియర్. ఇందులో ముఖ్యమైన పదం ఏంటి ఆబ్జెక్ట్లో, ఫ్లాట్. మనం ఆల్రెడీ తెలుసుకున్నాం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ అనేవి అవి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఫ్లాట్ అనేది నౌన్ అయితే ఈ ఫ్లాట్కు ముందు న్యూ అనే పదం ఇచ్చారు, అవును కదా. ఈ న్యూ అనే పదం ఏదైతే ఉందో ఇది ఫ్లాట్ అనే నౌన్ని మాడిఫై చేస్తుంది కాబట్టి న్యూ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. బాట్ అనేది వర్బ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2, హీ డిడ్ నాట్ కమ్ ఎస్టర్డే. సో కమ్ అనేది వర్బ్. క్లియర్. ఎవరు, హీ సబ్జెక్ట్, ఇది ఇక్కడ ప్రొనౌన్. వాట్ అనే ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఉండదు. నిజానికి కమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, అంటే దానికి ఆబ్జెక్ట్ రాదు. మరి ఆబ్జెక్ట్ రాదు అని అంటే అది ఎట్టి పరిస్థితుల్లో నౌన్ అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఎస్టర్డే అనేది ఎట్టి పరిస్థితుల్లో నౌన్ అయ్యే అవకాశం లేదు. మరి ఎస్టర్డే ఏమవుతుంది అని అంటే ఎస్టర్డే నిన్న రాలేదు. అంటే కమ్ అనే వర్బ్ని మాడిఫై చేస్తుంది కాబట్టి ఎస్టర్డే అనేది యాడ్వర్బ్. నెక్స్ట్ సేమ్ ఇది కూడా, హీ కేమ్ హోమ్. సో కేమ్ అనేది ఇంట్రాన్సిటివ్, అంటే దాని పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. ఆబ్జెక్ట్ లేదు అని అంటే మనకు తెలుసు, ఆబ్జెక్ట్ లేదు అని అంటే అది ఎట్టి పరిస్థితుల్లో ఏం కాదు చెప్పండి, నౌన్ ఆర్ ప్రొనౌన్ కాదు. మరి అతను ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు అని అంటే ఇంటికి అని వస్తుంది. వాట్ అంటే సమాధానం వస్తే ఆబ్జెక్ట్ అవుతుంది, అప్పుడు మనం నౌన్ ఆర్ ప్రొనౌన్ పెట్టుకోవచ్చు. కానీ ఇది వాట్ అనే ప్రశ్నకి సమాధానం రాట్లా, వేర్ అనే ప్రశ్నకి సమాధానం వస్తుంది. ఎక్కడికి వచ్చాడు అంటే హోమ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. నౌ టెల్ మీ హౌ మచ్ డూ ఆల్ దీస్ కాస్ట్. సో ఇక్కడ మీరు చూడండి, కాస్ట్ అనేది వర్బ్. ఎంత కాస్ట్, అదే కదా దాని అర్థం, ఎంత కాస్ట్. కాస్ట్ అంటే వర్బ్, ఎంత కాస్ట్ కాబట్టి ఎంత, హౌ అనేది కాస్ట్ని మాడిఫై చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్. ఎనర్జీ గోస్ అలాంగ్ విత్ వర్క్. సో
గోస్ అనేది వర్బ్, ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఎనర్జీ, ఇది సబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎనర్జీ గోస్ అలాంగ్ విత్ వాట్, విత్ వాట్ అని అంటే వర్క్. సో వర్క్ అనేది నౌన్ అవుతుంది. సో నౌన్కి ముందుంది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఈ గోస్ అలాంగ్లో గోస్ అనేది వర్బ్ కాబట్టి అలాంగ్ అనేది గోస్కి సంబంధించింది కాబట్టి అలాంగ్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ హీ హ్యాస్ ద కెపాసిటీ. సో చూడండి ఆర్టికల్స్ ఏ అండ్ ది. సో వీటి పక్కన జనరల్గా మనకి సింగిల్ వర్డ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ అని ఉందనుకోండి. ఓకేనా. సో ద బుక్ అనేది నౌన్ అవుతుంది, ది అనే ఆర్టికల్ యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. సో ఒకవేళ ఇంకేదన్నా మధ్యలో పదాలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రేట్, ద వెరీ, లేకపోతే ఇటు రాసాను ఏ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అని రాశారు అనుకోండి. సో ఇక్కడ ఏ చివర్లో ఎవరున్నారు, గర్ల్ నౌన్ అవుతుంది. ఎలాంటి గర్ల్, బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ యాడ్జెక్టివ్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్. సో ఈ వెరీ అనే మాట బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్ అంటే అది యాడ్జెక్టివ్ని కానీ వర్బ్ని కానీ ఇంకొక యాడ్వర్బ్ని కానీ మోడిఫై చేసేది. క్లియర్. కాబట్టి ఆర్టికల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా సింగిల్ వర్డ్ ఉంటే అది నౌన్ అవుతుంది. హీ ల్యాబర్డ్, క్లియర్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ల్యాబర్డ్ అనేది వర్బ్. ఐ థింక్ హీ మస్ట్ బీ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడ కూడా చూడండి స్ట్రాంగ్ పర్సన్. ఎలాంటి పర్సన్, స్ట్రాంగ్ పర్సన్. పర్సన్ అంటే నౌన్. ఎలాంటి పర్సన్ అంటే స్ట్రాంగ్ పర్సన్. ఇది నౌన్ కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి స్ట్రాంగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. తర్వాత ద మ్యాన్ ఫ్రమ్ ద వెస్ట్ షోడ్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ పేపర్. ఇదిగోండి ఆర్టికల్ ఉంది. సో లిటిల్ అనేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. చివరిలో మనం చూస్తాం పేపర్ అనే నౌన్ కూడా ఉంది. ఇట్ ఈస్ లక్కీ దట్ కల్పన వాజ్ బోర్న్ ఇన్ ద 60s. సో దట్ అనేది ఏంటి, మోస్ట్లీ దట్ అనేది కొన్ని సందర్భాల్లో మనకి ప్రొనౌన్స్ అయ్యి ఉండొచ్చు, అదేవిధంగా కంజంక్షన్ అయ్యి ఉండొచ్చు. ఏది ఎప్పుడు అనేది మనం చూస్తాం, రిలేటివ్ ప్రొనౌన్స్లో మనం చూస్తాం. బట్ అది కంజంక్షన్ ఎప్పుడు అవ్వచ్చు, ప్రొనౌన్ ఎప్పుడు అవ్వచ్చు అని కానీ మనం చూసినట్లయితే, సో ఈ సెంటెన్స్ విషయానికి వస్తే ఈ దట్ అనేది లేకపోతే ఇట్ ఈజ్ లక్కీ అనే ఒక క్లాజ్, కల్పన వాజ్ బోర్న్ ఇన్ ద 60s అని రెండు సపరేట్ క్లాజెస్ అయిపోతాయి. ఈ రెండు క్లాజెస్ని కంబైన్ చేస్తుంది ఎవరనంటే దట్. కాబట్టి దట్ అనేది కంజంక్షన్ అవుతుంది. హీ ఈజ్ పీపుల్స్ ఛాంపియన్. అతను ఎవరు చెప్పండి, పీపుల్స్ ఛాంపియన్. హీ ఈజ్ ఛాంపియన్ నౌన్. ఏం ఛాంపియన్, పీపుల్స్ ఛాంపియన్. కాబట్టి పీపుల్స్ అనేది యాడ్జెక్టివ్. ఐ ఆమ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ దిస్. చూడండి ఐ ఆమ్ అగెయిన్స్ట్ దిస్, నేను దీనికి వ్యతిరేకం అని అంటున్నాను. సో ఓకేనా. ఎంత ఎప్పుడైనా కూడా ఎంత, ఓకేనా, ఎప్పుడు, ఎక్కడ, టు వాట్ ఎక్స్టెంట్, ఎంతవరకు, ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వస్తే అవి యాడ్వర్బ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎంత అగెయిన్స్ట్ నువ్వు, ఐఎమ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్, కాబట్టి ఇది ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఐఎమ్ అబ్సల్యూట్లీ అగెయిన్స్ట్ దిస్. ఇక్కడ అగెయిన్స్ట్ ఇది ఏంది అని అంటే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ అనేది వచ్చేసి ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ప్రొనౌన్. ఓకేనా. ఈ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ అవుతుంది. కాబట్టి అగెయిన్స్ట్ అనేది ఏమవుతుందనంటే ప్రపోజిషన్ అవుతుంది. దిస్ అనేది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ అవుతుంది. క్లియర్. తర్వాత కమల వెంట్ ఇన్ టు ద కిచెన్. కమల వెంట్ ఇన్ టు ద కిచెన్. ఇది చాలా సింపుల్. ఇంటూ అనేది మనకేంటి, ప్రపోజిషన్. ఆమె ఏం చేసిందంటే కిచెన్లోనికి వెళ్ళింది, డైరెక్షన్ అనేది తెలియజేస్తుంది. హీ హ్యాస్ 2 cars. సో ఇది కూడా చాలా సింపుల్. కార్స్ నౌన్. ఎన్ని కార్లు, 2 cars. అంటే ఇక్కడ కార్ అనే నౌన్ని మాడిఫై చేస్తుంది అనమాట. ఎన్ని కార్లు, 2 కార్లు, అడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 16. ఐ కాల్డ్ మై సిస్టర్ ఇన్. సో ఇక్కడ ఇన్ ఏంటి అని చూస్తే తొందరపడి చాలామంది ప్రపోజిషన్ అని పెడతారు, బట్ అది ప్రపోజిషన్ అయితే కాదు. సో ఈ ఇన్ అనేది కాల్డ్ అనే వర్బ్కి సంబంధించింది. కాబట్టి ఇన్ అనేది ఏమవుతుంది అని అంటే యాడ్వర్బ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఈ పదం తర్వాత ఆబ్జెక్ట్ పడింది అనుకోండి. సో అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ అయింది అంటే అప్పుడు దాని ముందు ఉండేది ప్రపోజిషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది ఇట్లాగే ఎండ్ అయిపోతుంది. క్లియర్.
సో కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఏమని అంటామంటే కాల్డ్ ఇన్ అనేది రిలేటెడ్ టు కాల్డ్ కాబట్టి ఇన్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమ్ ఇన్ అన్నారనుకోండి, ఇన్ అనేది ఏమవుతుంది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది. అలా కాకుండా ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్ అన్నారనుకోండి, ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. ఇక్కడ నేను రాస్తాను చూడండి, ద పెన్ ఈజ్ ఇన్ మై పాకెట్. సో ఇక్కడ ఇన్ పక్కన ఆబ్జెక్ట్ ఉంది. సో కాబట్టి ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్. కాబట్టి నా పాకెట్ లోపల, ఇన్ అనేది దీనికి సంబంధించింది అయినప్పుడు ఈ పాకెట్ అనేటటువంటి నౌన్ని రిమైనింగ్ పార్ట్తో కలుపుతుంది అని అన్నప్పుడు ఇన్ అనేది ప్రపోజిషన్ అవుతుంది. మీరు ఎలా గుర్తుపెట్టినా అంటే ఇలాగ ఎండ్ అయిపోయింది అనుకోండి, ఆబ్జెక్ట్ లేకుండా యాడ్వర్బ్ అన్నట్టే అనుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. హీ గేవ్ హర్ సమ్ ఫ్లవర్స్. సో సమ్ ఫ్లవర్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్లవర్స్ అనేది నౌన్, సమ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, ద టీచర్ ఈజ్ యాంగ్రీ విత్ ద బాయ్. సో ద టీచర్ ఈజ్ యాంగ్రీ విత్ ద బాయ్. సో టీచర్ ఈజ్ యాంగ్రీ అంటే మనం యాంగ్రీ టీచర్ అనుకోవచ్చు. కాబట్టి టీచర్ యొక్క లక్షణం తెలియజేస్తుంది కాబట్టి యాంగ్రీ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, హీ వాస్ ఎన్ ఏరోనాటికల్ ఇంజనీర్. సో ఆయన ఇంజనీర్. ఏ ఇంజనీర్ అని అంటే ఏరోనాటికల్ ఇంజనీర్. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ ఏరోనాటికల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 20. బోత్ హర్ హ్యాండ్స్ ఆర్ ఇంజ్యూర్డ్. సో ఇక్కడ మనం చూస్తే బోత్ అనేది సో ప్రొనౌన్ అవుతుందా లేకపోతే కనుక యాడ్జెక్టివ్ అవుతుందా అని కొన్నిసార్లు అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఆ కన్ఫ్యూజన్ కూడా పోయేటట్టుగా నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, ఆర్ అనేది వర్బ్. క్లియర్? సో దీనికి ముందు ఉండేది ఇది సబ్జెక్ట్ పార్ట్. కాబట్టి సబ్జెక్ట్ పార్ట్లో ఎప్పుడైనా కూడా సింగిల్ వర్డ్ ఉందనుకోండి, సింగిల్ వర్డ్. సో ఐ రిపీట్, సబ్జెక్ట్ సింగిల్ వర్డ్ అయితే అది నౌన్ ఆర్ ప్రొనౌన్. సో దిస్ ఈజ్ అప్లికబుల్ టు ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ఆల్సో. సో ఆబ్జెక్ట్స్ కానీ సబ్జెక్ట్స్ కానీ ఏమవుతాయని మనం చెప్పుకున్నాం, మనం నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ అవుతాయని చెప్పుకున్నాం. సింగిల్ వర్డ్ అక్కడ మనం మెయిన్ వర్డ్ చూస్తాం. ఇక్కడ బోత్ హర్ హ్యాండ్స్ అనేది ఇట్స్ ఎ ఫ్రేజ్. బోత్ హర్ హ్యాండ్స్ ఫ్రేజ్ అనమాట. సో ఆమె చేతులు, ఇక్కడ మనం ఆమె చేతులు అనేదాన్ని మనం నౌన్గా తీసుకుంటే ఆమె రెండు చేతులు. కాబట్టి ఇక్కడ బోత్ అనేది బోత్ హ్యాండ్స్, హ్యాండ్స్ అనేది నౌన్ కాబట్టి ఇక్కడ మనం బోత్ అనేదాన్ని యాడ్జెక్టివ్గా తీసుకుంటాం. అలా కాకుండా బోత్ కేమ్ టు ద పార్టీ అని ఉందనుకోండి, బోత్ కేమ్ టు ద పార్టీ అని ఉంది. కేమ్ అనేది వర్బ్, అప్పుడు బోత్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా? సబ్జెక్ట్ ఎలా ఉంది, సింగిల్ వర్డ్. సింగిల్ వర్డ్గా ఉంటే అది నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతుంది. అలాంటప్పుడు బోత్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది. ఎందుకంటే ఎవరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్ల బదులు బోత్ అన్నాం. ఇక్కడ బోత్ వచ్చేసి ప్రొనౌన్. మీరు గుర్తుపెట్టుకోవాలి, సింగిల్గా ఉందనుకోండి ఇట్లా బోత్. కొన్నిసార్లు ఆల్ ఆర్ ఈక్వల్ అని ఉందనుకోండి. ఇక్కడ ఆర్ ఏంటి, ఇక్కడ ఆర్ వచ్చేసి వర్బ్. ఆల్ ఏంటి అని అంటే ఇది సబ్జెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది ఎవరో ఉన్నారు, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేసే పదం ఆల్ కాబట్టి ఇది ప్రొనౌన్ అవుతుంది. అట కాకుండా ఆల్ ద స్టూడెంట్స్ అని ఉందనుకోండి. సో ఆల్ ద స్టూడెంట్స్ అని ఉంటే అప్పుడు స్టూడెంట్స్ అనేది నౌన్ అయితే అప్పుడు ఆల్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఆల్ అనేది ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సింగిల్ వర్డ్ అయితే కనుక ఆల్ కానీ బోత్ కానీ దిస్ దట్టు ఇలాంటివన్నీ కూడా సింగిల్ వర్డ్గా ఉంటే అవి సబ్జెక్ట్ ప్లేస్లో అవి ప్రొనౌన్స్ అవుతాయి. అట్లా కాకుండా అదొక ఫ్రేజ్లో భాగంగా ఉంటే అవి యాడ్జెక్టివ్స్ అవుతాయి. క్లియర్? అర్థమైంది అనుకుంటా. ఈజ్ అ బ్రిడ్జ్ అక్రాస్ ద రివర్. కోర్స్ ఇక్కడ మనం ద రివర్ అనేటటువంటి ఆబ్జెక్ట్ని చూస్తున్నాం. ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ అక్రాస్ ద రివర్. అక్రాస్ అనేది ప్రపోజిషన్. షీ లుక్డ్ అవుట్ త్రూ ద విండో. సో ఇది కూడా ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్, త్రూ అనేది ప్రపోజిషన్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23. దో హీ వర్క్డ్ హార్డ్ హీ ఫెయిల్డ్. సో ఇక్కడ మనం చూస్తాం, హీ వర్క్డ్ హార్డ్ అనేది ఒక క్లాజ్, హీ ఫెయిల్డ్ ఈ రెండింటిని కలుపుతుంది దో. కాబట్టి దో అనేది ఇక్కడ కంజంక్షన్. హీ యాక్సెప్టెడ్ ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజెస్.
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే he accepted what ఓన్లీ అరేంజ్డ్ he accepted ఓన్లీ సో ఇక్కడ ఓన్లీ అనేది accepted అనే వర్బ్కి సంబంధించింది కాబట్టి accepted అనేది వర్బ్ కాబట్టి ఓన్లీ ఏమవుతుందనంటే యాడ్వర్బ్ అవుతుంది. హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫెయిర్ అండ్ ఆర్డర్లీ. ఇక్కడ క్లియర్గా చెప్తాను, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ అనేది వర్బ్, హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఫెయిర్ అండ్ ఆర్డర్లీ. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఫెయిర్ అండ్ ఆర్డర్లీ. ఇక్కడ ఫెయిర్ అనేది ఏంటంటే యాడ్జెక్టివ్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అని ఉందనుకోండి, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈజ్ అనేది వర్బ్. ఇది ఏం వర్బ్ అని అంటే లింకింగ్ వర్బ్, అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు అనే పని చేస్తుంది. షీ ఈజ్ ఈక్వల్ టు బ్యూటిఫుల్ అంటే ఏంటి, మనం ఎలా అనుకోవచ్చు, బ్యూటిఫుల్ గర్ల్ లేక అలాగా అనుకోవచ్చు అన్నమాట. బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఈ బ్యూటిఫుల్ అనేది ఈ షీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అనే సబ్జెక్ట్ అనమాట. ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేది సబ్జెక్ట్స్ ఏమవుతాయి, నౌన్ ఆర్ ప్రొనౌన్ అవుతాయి. ఇవి ఏంటంట ఈజ్ ఈక్వల్ ఫెయిర్ అండ్ ఆర్డర్లీ. కాబట్టి ఫెయిర్ అండ్ ఆర్డర్లీ, ఒకవేళ ఆర్డర్లీ ఇచ్చినా కూడా ఏంటి చెప్పండి, ఒకటి యాడ్జెక్టివ్ అయితే కంజంక్షన్తో కలిపితే అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కూడా యాడ్జెక్టివ్స్ అనమాట. సో కాబట్టి ఫెయిర్ హ్యూమన్ రిలేషన్స్, ఆర్డర్లీ హ్యూమన్ రిలేషన్స్, మీరు అలా అనుకున్నారంటే కనుక ఫెయిర్ హ్యూమన్ రిలేషన్స్, ఫెయిర్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. హౌ నైస్ ఇండీడ్. సో హౌ నైస్ ఇండీడ్ అని అంటే షూర్గా, మన అర్థం బట్టి చెప్పేయచ్చు ఇది యాడ్వర్బ్. షూర్గా ఇది ఎంత బాగుంది, ఇట్స్ నైస్. సో యాడ్జెక్టివ్ అనే నైస్ని ఇండీడ్ ఏం చేస్తుంది, సంథింగ్ యాడ్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్. he talks about words in a sentence. So he talks about what అంటే words in a sentences. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అబౌట్ అనేది ఏంటి చెప్పండి, ప్రపోజిషన్. క్లియర్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ ఏంటంటే వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. he talks about what words in a sentence. ఇది ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రపోజిషన్ అయితే, అబౌట్ అనేది ప్రపోజిషన్ అయిపోతుంది. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద బాయ్ గేవ్ మనీ టు ద బెగ్గర్. సో గేవ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది, గేవ్ ఈజ్ ఎ వర్బ్ హియర్. ఆ తర్వాత ఐ ఆస్క్డ్ హిమ్ మై నేమ్. సో హిమ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఒకవేళ మై నేమ్ అన్నారనుకోండి, సో నేమ్ అనేది నౌన్ అవుతుంది. మై అనేది మై నేమ్ అనే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి మై నేమ్లో ఒకవేళ మై కింద అండర్లైన్ చేస్తే కనుక అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. బట్ ఇక్కడ మై కింద కాదు. సో ఇక్కడ హిమ్కి అండర్లైన్ చేశారు కాబట్టి హిమ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అయితే అవుతుంది. కమలాస్ బ్రదర్ ఈజ్ ఎ టాల్ బాయ్. మనకు అర్థమైపోతుంది, బాయ్ అనేది నౌన్. సో ఎలాంటి బాయ్, టాల్ బాయ్. టాల్ అనేది యాడ్జెక్టివ్. సో కాబట్టి ఓకే, ఈ వీడియో మీకు కానీ యూస్ఫుల్గా కనుక అనిపించినట్లయితే ప్లీజ్ డు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ ఆల్సో సపోర్టింగ్. మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.